మనం బయటికి వెళ్ళి ఎన్నో రకాలైన ఫ్రైడ్ రైస్లు తింటూనే ఉంటాం. కానీ ఎన్ని ఫ్రైడ్ రైస్లు తిన్నా చికెన్ లివర్ ఫ్రైడ్ రైస్ మాత్రం అన్నిటికన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. లివర్ని శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మజ్జిగ పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా మనం చేస్తే నీసు స్మెల్ లేకుండా ఉంటుంది. మనం ఒక చిన్న మసాలా చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. మనం వేయించే మసాలా ఎక్కువగా ఫ్రై చేయకూడదు. మీడియం ఫ్లేమ్ మీద లైట్గా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీద దబర్లో నీళ్ళు పెట్టుకొని వేడైనాక 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కల్లుప్పు, నానబెట్టుకున్న లివర్ని వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. నీళ్లు వంచుకొని లివర్ని తీసుకొని చల్లగా అయినాక చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేమైతే మీడియం పీసెస్గా కట్ చేసుకున్నాం. మీకు కావాల్సి ఉంటే పెద్ద సైజులాగా కట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 1.5 గంటె నూనె వేసుకొని వేడైనాక వెల్లుల్లి, బీన్స్, క్యారెట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని వేగినాక ఎర్రగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. కొంచెం పుదీన వేసుకొని వేగనివ్వాలి. లివర్ని వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే పని అయితే వేసుకోవచ్చు. మనం అన్నం వేసుకోవాలి. అన్నం అనేది వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. చల్లగా అయినాక వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న మసాలాలని పొడి చేసుకొని వేసుకోవాలి. గెంటితో బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి మసాలా పట్టేలా. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ లివర్ ఫ్రైడ్ రైస్ రెడీ.